14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక నిండు సభలో స్థాయి మరచి దిగజారుడు మాటలు మాట్లాడారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలో జరుగుతున్న ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా భవానీ నగర్ లో పర్యటించారు. పైప్ లైన్ రోడ్డు ఆటో స్టాండ్ నుంచి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్లి 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి మరోసారి వైసీపీని ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉరవకొండ సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై తీవ్రంగా స్పందించారు. జగన్ ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిల్లర మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, ఆ తర్వాత మరో మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. హంద్రీనీవా విషయంలో పచ్చి అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు. కనీసం ఫౌండేషన్ ఖర్చులు కూడా ఇవ్వలేని చరిత్ర చంద్రబాబుదని, హంద్రీనీవా పనులు వేగవంతం చేసింది వైఎస్ఆర్ అన్నారు. హంద్రీనీవాను 3850 క్యూసెక్కుల నుంచి 6000కు పెంచుతామని, 1100 కోట్లు మంజూరు చేసి కనీసం గంపెడు మన్ను తీయని హీన చరిత్ర, దరిద్రపు బతుకు చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు విలయ తాండవం చేస్తుందని, వలసలు, రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో కనిపిస్తాయన్నారు. 2 ఎకరాల నుంచి 1000 కోట్లకు అధిపతి అయిన చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నాడని విమర్శించారు. టీడీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని, ఆ రోజు అనంతలో అభివృద్ధి జరగలేదంటూ అప్పటి ఎమ్మెల్యే, ఎంపీనే కారణమన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం రెండో రోజు కూడా ఈ రోజు కూడా చేస్తాం. పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమం కావచ్చు, ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల కూడా అందరూ కూడా, ప్రజలు కూడా ఎంతో కూడా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ, మరొక మారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలే వాలంటీర్కి కూడా ఈరోజు మేము ఇంటింటి తిరుగుతుంటే ఉదయం నుంచి కూడా చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జిల్లా పర్యటనలో భాగంగా ఉరవకొండకు వచ్చినప్పుడు అతను మాట్లాడిన తీరు, అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికే సిగ్గుచేటు కూడా, హుందాకు కూడా లేదు. అంత ఎంతో కూడా నాకు అనుభవం ఉన్నా అని చెప్పుకునే, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారు చిల్లర మాటలు కూడా మాట్లాడిపోయినాడు. మరొక మారు అతను అన్నీ కూడా అబద్ధాలే చెప్తాడు. ఎన్నికల సమయంలో ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాట అని చెప్పేసి నిన్న అతను మాట్లాడిన తీరే కూడా మరొక మారు ఈ జిల్లా వాసులకు కూడా అర్థం కూడా అయింది. అతను చెప్తాడు హంద్రీనీవా గురించి, కృష్ణా జలాల గురించి చెప్తాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఈ జిల్లాలో కృష్ణా జలాలు అనేది కూడా రావడానికి, ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి కాదు. ఆ రోజు ఇదే 94లో ఇదే కేశవ్ కూడా అక్కడే ఉరవకొండలో కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఎంతో ఆర్భాటంగా లక్షలాది ప్రజల ముందర 95లో 40 టీఎంసీలు వేసిన తర్వాత 99లో మళ్ళీ కూడా 5 టీఎంసీలు కుదిన చరిత్ర. తర్వాత 2004లో 5 టీఎంసీలు కాదు కదా, అర్ధ టీఎంసీ కాదు కదా, కడకు 2.5 లక్షల ఫౌండేషన్ ఖర్చు కూడా ఇవ్వలేని హీన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో కూడా వాళ్ళ అధికారంలో ఉండేవారు. అటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడతారు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక, నేను పార్లమెంటు సభ్యుడు అప్పుడుగా ఉన్నప్పుడు కూడా మరొక మారు కూడా 2005లో ఫౌండేషన్ అదే ఉరవకొండలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు 1995లో ఫౌండేషన్ అక్కడే వేసి ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం. 2012లో జీడిపల్లి తీసిన చరిత్ర మాది. అతను ఉన్నప్పుడు కూడా దరిద్రపుకు ఎవరు మారుపేరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అతను ఉన్నప్పుడల్లా కూడా ఈ జిల్లాలో కరువు కాటకాలే కూడా, వలసలు, ఆత్మహత్యలు. రండి, నేను చెప్తున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా రమ్మని చెప్పండి. ఈ అనంతపురం జిల్లా మరొక మారు కూడా పోయినతూరు 2 సీట్లన్నీ వచ్చినాయి. ఇతడు ఆ 2 సీట్లు కూడా రాకోకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కూడా 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు కూడా గెలవబోతున్నాం. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ద్రోహులు ఎవరంటే మీకు అప్పుడు చెందిన ప్రజాప్రతినిధులు 2 కూడా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అలాగే మీ పార్టీ అని చెప్పి కూడా చెప్పక తప్పదు.